భారత్కు సుంకాల సెగ, ఫార్మా రంగంపై సుంకాలు విధించేందుకు ట్రంప్ సిద్ధం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. అతి త్వరలోనే ఫార్మా రంగంపైన సుంకాలు విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ఆ ఒక్క రంగానికి మినహాయింపును ఇస్తూ వచ్చారు. రిపబ్లిక్ డిన్నర్లో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఫార్మా రంగంపై టారిఫ్లు ఉంటాయనేసి డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం సొంతంగా ఔషధాలు తయారు చేసుకోము, అవి ఇతర దేశాల నుండి ఇక్కడికి దిగుమతి అవుతాయి. ఆ రంగంపై మనం విధించిన సుంకాలు చూసి కంపెనీలు ఇక్కడే తమ ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకు వస్తాయి. ఎందుకంటే అమెరికా చాలా పెద్ద మార్కెట్. అతి త్వరలోనే ఫార్మాపై ప్రధాన టారిఫ్ను ప్రకటిస్తాననేసి దానిని చూసి కంపెనీలు చైనా, ఇతర దేశాలను వీడుతాయి. ఎందుకంటే వాటి ప్రధాన ఉత్పత్తులు ఇక్కడే అమ్ముడవుతున్నాయి అనేసి ట్రంప్ రిపబ్లికన్ పార్టీ డిన్నర్లో ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. భారత్లో ఫార్మా సంస్థలు జనరిక్ ఔషధాలను తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. అక్కడి ఆరోగ్య వ్యవస్థలు అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో తయారయ్యే 40 జనరిక్ ఔషధాలు అమెరికాకి వెళ్తాయి. 2024 సంవత్సరంలో దాదాపు $8 బిలియన్ మేరకు ఈ రంగం ఎగుమతి చేసింది. ఈ నేపథ్యంలో భారత్ ఫార్మా రంగంపై ట్రంప్ టారిఫ్లు విధిస్తే అది ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుందనేసి అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా అమెరికాలో వినియోగించే జనరిక్ మందులు వినియోగించే వినియోగదారులపైన ఇది భారం తీవ్రంగా పడే అవకాశం ఉందనేసి తెలుస్తుంది. అక్కడ ప్రజలు మన దేశం నుంచి వచ్చే చౌక జనరిక్ ఔషధాలను వినియోగిస్తారు. ట్రంప్ నిర్ణయాలతో వీటి ధర గణనీయంగా పెరగనుంది. ఇది ఆరోగ్య రంగంలో ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందనేసి పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనరిక్ ఔషధాల తయారీలో లాభాలు అతి తక్కువగా ఉంటాయనేసి దీనికి టారిఫ్లు కూడా తోడైతే భారత్లోని తయారీదారులకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అనేసి, అంతేకాక తయారీదారులకు ఔషధాల కొరత, లాభాదాయాలు తగ్గడం వంటివి ఎదుర్కోవచ్చు అనేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఔషధ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న చైనాపై ఇప్పటికే ఆ దేశం 104% సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీలు ఈ నేపథ్యంలోనే ఫార్మాపై సుంకాలు అమల్లోకి వస్తే డ్రాగన్ పరిస్థితి దారుణంగా తయారవుతుందనేసి నిపుణులు తెలుపుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు మొన్న రిపబ్లికన్స్తో జరిగిన డిన్నర్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటిదంటే అక్కడ ఇక ఫార్మా రంగం పైన టారిఫ్లు విధిస్తామనేసి ఆయన స్పష్టంగా వెల్లడించినట్టు తెలుస్తుంది. కానీ ఎంత పర్సెంటేజ్ సుంకాలు విధిస్తామనేసి వెల్లడి కాలేదు. ఎందుకంటే అవి బయట అమెరికా, చైనా ఉన్న ప్రపంచ దేశాల్లో ఉత్పత్తి చేసి మన దేశంలోని మన దేశ మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఆ దేశాలపైన టారిఫ్ విధించడంతో ఆ కంపెనీలు అమెరికాలో పెట్టుబడి పెట్టి అమెరికాలోనే దాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. కాబట్టి అవి మన ఆర్థిక రంగానికి, మన అమెరికాకి ఆర్థిక రంగానికి దోహదపడతాయనేసి రిపబ్లికన్తో కలిసి చేసిన డిన్నర్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు అక్కడ మీడియాలో వెల్లడిస్తున్నాయి.